అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఎస్జిటి శాలరీ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాని కింద కామెంట్స్లో చాలామంది స్కూల్ అసిస్టెంట్ శాలరీ కూడా ఎంతో చెప్పండి మేడం, దాని గురించి ఒక వీడియో అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయండి అని చెప్పేసి కామెంట్స్ చాలామంది పెట్టడం జరిగింది. వారి కోసం స్కూల్ అసిస్టెంట్ శాలరీ అయితే చేయడం జరిగింది. సో గ్యాప్ ఎక్కువ రావడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్, మార్క్స్ ఎంట్రీ, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఆన్లైన్ ఎంట్రీ, పేపర్లు దిద్దుకోవడం, వీటి వల్ల కొంచెం లేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ శాలరీ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. స్కూల్ అసిస్టెంట్ శాలరీ బేసిక్ పే ఎంత ఉంటుందంటే 44,570. మనకి ఎస్జిటికి అయితే 32,000 ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి అయితే 44,570 రూపీస్ మనకి ఇది బేసిక్ పే. డిఏ మీకు తెలిసిన డిఏ గురించి చెప్పాను కదండి, డియర్నెస్ అలవెన్స్ 6 మంత్స్కి ఒకసారి ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కరువు భత్యం అంటారు. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా దీన్ని అయితే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా పెంచడం అయితే జరుగుతుంది. ఇవి కొన్నిసార్లు కరెక్ట్గా ఇస్తారు, కొన్నిసార్లు కరెక్ట్గా అయితే ఇవ్వరు. సో మనకి కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి డిఏ ప్రజెంట్ అయితే 33.66% ఉంది. సో 33.66% ఈ బేసిక్ పైన మనం ఈ 33% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇలా 15,000 అయితే రావడం జరిగింది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ మీకు దీని గురించి ఆల్రెడీ ఎస్జిటి వీడియోలో చెప్పాను. పట్టణ ప్రాంతాలు అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ 16% హెచ్ఆర్ఏ ఉంటుంది. హైయెస్ట్ హెచ్ఆర్ఏ అదే, ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో హౌస్ రెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మున్సిపాలిటీలు వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ కిందవి. ఇక్కడ కార్పొరేషన్ కన్నా కొంచెం రెంట్లు తక్కువగా ఉంటాయి. అక్కడ మనకి 12% హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. తర్వాత గ్రామాలు, పల్లెటూర్లు, గ్రామాల్లో అయితే మనకి 10% హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. ఇక్కడ నేను మున్సిపల్ కార్పొరేషన్ హెచ్ఆర్ఏని క్యాలిక్యులేట్ చేశాను బేసిక్ పే మీద. ఇది కూడా మనకి బేసిక్ పే మీదే ఇస్తారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను హెచ్ఆర్ఏ 16% అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. మున్సిపల్ కార్పొరేషన్ని 44,570 మీద 16% తీస్తే మనకి 7,000 వస్తుంది. మొత్తంగా మనకి గ్రాస్ ఈ మూడు కలుపుకుంటే మనకి గ్రాస్ వస్తుంది 66,000 దాకా మనకి గ్రాస్ వస్తుంది. ఇంకా డిడక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. మినిమం ఏపీజీఎల్ఐ 1,800, ఎల్ఐసి లాంటిదని చెప్పాను. ఇది మనం పెంచుకోవచ్చు. మినిమం అయితే 1,800 కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా జిఐఎస్ 30 రూపీస్, ఇది ప్రతిదానికి ఉంటుంది. పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను 200. సిపిఎస్ అయితే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నేను ఎస్జిటి వీడియో చెప్పినప్పుడు బేసిక్ పే మీద 10% మనం సిపిఎస్ ఎంప్లాయీస్కి డిడక్షన్ కింద కట్ చేస్తారు. అదేంటంటే సిపిఎస్ ఏంటంటే మనకి పెన్షన్ రాదు. సో మనకి పదవి విరమణ అనంతరం మనకి ఉద్యోగ భద్రత కోసం ఈ సిపిఎస్ అనేది అమౌంట్ని బేసిక్ పే మీద 10% అని చెప్పాను ఎస్జిటి వీడియోలో. అక్కడ ఒక చిన్న మిస్టేక్ చెప్పాను, కానీ అమౌంట్ కరెక్టే. ఎస్జిటికి సంబంధించిన శాలరీలో అమౌంట్ అయితే కరెక్టే. మిస్టేక్ ఏం చెప్పానంటే బేసిక్ పే మీద కాదండి, బేసిక్ పే విత్ డిఏ. బేసిక్ పే, డిఏ రెండు కలిపి వచ్చినటువంటి అమౌంట్లో 10%ని సిపిఎస్గా అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి సిపిఎస్ 5,957 ఏంటంటే బేసిక్ పే ప్లస్ డిఏ ఈ రెండు కలిపి ఇందులో మనకి 10% అనేది సిపిఎస్ అమౌంట్గా కట్ చేస్తారు. ఇంకా ఈహెచ్ఎస్ ఎంప్లాయ్ హెల్త్ కార్డు కింద 225 ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటాయి. మనకి ఒక ఎంప్లాయ్ హెల్త్ కార్డు కూడా ఇస్తారు. ఆ హెల్త్ కార్డుతో మనం పెద్ద సర్జరీలు ఏమైనా ఉంటే మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంటే అమౌంట్ అనేది ఆ సర్జరీస్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో పే చేస్తుంది. సో మనకి టోటల్గా మనకి ఒక 8,000 దాకా కటింగ్స్ అయితే పోతున్నాయి. సో మొత్తంగా నెట్ శాలరీ బై హ్యాండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి శాలరీ ఎంత వస్తుందంటే 58,000 దాకా వస్తుందండి. నియర్లీ 60,000, 2,000 తక్కువ మనకి 58,000 అండ్ 58,000 నియర్లీ 55,000 ప్లస్ నియర్లీ 60,000 వరకు ఉంది శాలరీ. సో ఇది చాలా మంచి శాలరీ. స్కూల్ అసిస్టెంట్ శాలరీ అనేది